ఇక వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ సౌమ్యుడు అనే ముద్ర ఉన్న సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుండటంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దళిత బంధు, బీసీ బంధు వంటివి సరిగా అమలు కాకపోవడం, మంత్రితో సన్నిహితంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు అనుయాయుల వైఖరి వారిపై ఆరోపణలు ప్రతికూలంగా మారుతాయని అంటున్నారు. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని వరుసగా 3-4 సార్లు ఓడడంతో లక్ష్మణ్ కుమార్ పై సానుభూతి పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ కు వనరుల కొరత ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. పోటీకి దరఖాస్తు చేసుకోకపోయినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉన్నంతలో పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. విషయానికి వస్తే ఇక్కడ కీలకమైనటువంటి నేత కొప్పుల ఈశ్వర్ గతంలో దాదాపు ఓటమి అంచెల వరకు వెళ్ళి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తన పూర్తి స్థాయి బలంతో ఈసారి రంగంలోకి దిగారు. ఖచ్చితంగా సానుభూతితో పాటు పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడం ద్వారా ఈసారి కొప్పుల ఈశ్వర్కి ఓటమి రుచి చూపించాలని చూస్తున్నారు. బీజేపీ నుండి ఇక్కడ ఎస్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు.